ఈరోజు ఆపదోద్ధరక కష్టోత్తర స్తోత్రం గురించి చెప్పాలనిపించింది. నేను పొందే ఆనందం కాదు, అందరూ పొందాలి అనే ఆనందం. సిద్ధమంగళ స్తోత్రం అయితే అందరికీ వచ్చేసిందండి. మనం అందరూ చెప్పేసుకుంటున్నాం, చక్కగా చదువుకుంటున్నాం, పారాయణ చేసుకుంటున్నాం. అయితే ఈ ఆపదోద్ధరక కష్టోత్తర స్తోత్రం ఎంత మహిమ గలది అని అందరికీ తెలియదండి. కొంతమందికి దాని అనుభవంలోకి తీసుకొచ్చిన వాళ్ళకి అది పారాయణ చేసిన ఫలితం గురించి అందరికీ తెలియదు. అందుకే మీతో పంచుకుందామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఈ ఆపదల నుంచి, అంటే కష్టాలు వేరు, ఘోరమైన కష్టాలు వేరు కదా. కష్టాలంటే మామూలుగా చెప్పుకుంటాం, నాకు చాలా కష్టం ఉంది అని చెప్పుకుంటాం. కానీ ఘోరమైన కష్టాలు ఉన్నాయి అని కూడా మనం చాలా మంది వ్యవహారిక భాషలో మనం చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఈ ఘోరమైన కష్టాల నుంచి కూడా చాలా వరకు కర్మఫలం తగ్గించే ఈ స్తోత్రం ఎవరు మనకు అందించారంటే వాసుదేవానంద సరస్వతి ఉన్నారు కదా, టెంబే స్వామి అంటారు. ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడు అని మనం చెప్పుకుంటాం. ఈరోజు దత్తక్షేత్రాలు ఇంత పిఠాపురం కానీ గురుపురం కానీ ఎన్నో దత్తక్షేత్రాలు ఆ యొక్క వచ్చాయంటే మనం దర్శించుకుంటున్నామంటే, ఆ వెలుగులోకి తీసుకొచ్చారంటే సాక్షాత్తు వాసుదేవానంద సరస్వతి మూలాన్ని ఈరోజు దత్తుడు ప్రభావం అంటే ఎక్కడైనా సరే వెలిగిపోతున్నాడు అని చెప్పచ్చు అనమాట. ఆయన వచ్చి ఎక్కడెక్కడో తపస్సు చేసుకుంటుంటే ఆ తపస్సులో ఆయన ధ్యానంలో పలానా చోట ఇక్కడ నేను జన్మించిన స్వామికి ఆదేశంతో, అంటే దత్త యొక్క ఆజ్ఞతో, దత్త యొక్క అనుగ్రహంతో ఆయనకి చెప్పడం జరిగేదట. పిఠాపురం కావచ్చు, కురుపురం కావచ్చు, ఇంకా ఎన్నో నర్సబడి ఇవన్నీ ఎలా తెలిసింది మనకి? పిఠాపురంలో శ్రీపాద శివలింగ స్వామి జన్మించారు అని అనుకుంటున్నాం, అలాగే కురుపురంలో అనుకుంటున్నాం. ఏదో గురు చరిత్రలో మనకు ఒక అధ్యాయంలోన 2 అధ్యాయం ఇంతే ఉంటుంది, మనకు తెలియదు. అయితే ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మనం ఇన్ని దత్తక్షేత్రాల్ని మనం దర్శించుకుంటూ ఉన్నామన్నమాట. అంటే ఆ స్వామి దగ్గర కురుపురలో ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక గుహ ఉందన్నమాట. ఆ గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేవారట వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. అంటే ఒకరు ఆ దంపతులు అక్కడికి వచ్చారట, ఒక పేదవాళ్ళ దంపతులు. అతి చాలా కష్టం ఉంది, పైగా పిల్లలు లేరు. అట్లాంటి వాళ్ళు వచ్చి స్వామిని వేడుకున్నారట, స్వామి మాకు పిల్లలు కూడా లేరు కాబట్టి అసలు మాకేదన్నా ఇవ్వండి స్వామి, మాకేదన్నా చెప్పండి స్వామి, ఉపాయం చెప్పండి స్వామి అని చెప్తే అప్పుడు స్వామి తన యొక్క తపస్సునంతా, అంటే వాళ్ళు ఎంత దారబోసినా ఇంకా చాలా ఉంటుంది, అది వేరే విషయం. కానీ తన శక్తితో ఆపదల్ని పోగొట్టే ఆపదోద్ధర కష్టోత్తర స్తోత్రం గురించి మనందరికీ అందించారండి స్వామివారు. అంటే వాళ్ళు వెళ్ళి స్వామి మాకు ఇట్లా కష్టాలు ఉన్నాయి, మాకు పిల్లలు కూడా లేరు అని ఆ దంపతులు వేడుకుంటే అప్పుడు ఆ స్వామి వారు ఆ దంపతులకి ఆ యొక్క అంటే అక్షంతలు ఇచ్చారట. ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్వామి చేత్తో అక్షంతలు అందుకున్న తర్వాత వాళ్ళకి పిల్లలు జన్మించారు, వాళ్ళ కష్టాలు తీరాయంట. మళ్ళీ ఆ బిడ్డను తీసుకొని స్వామి దగ్గరకు వచ్చి స్వామి ఇలా నాకు బిడ్డ పుట్టింది అని చెప్పేసి అని ఇచ్చిన తర్వాత స్వామి ఆనందించారంట. అప్పుడు స్వామిని అడిగారంట, స్వామి ఈరోజు మీరున్నారు ఇక్కడ, మాకు ఇది ఇచ్చారు, అక్షంతలు ఇచ్చారు, మా కర్మలు పోగొట్టారు, మాకు బిడ్డని ఇచ్చారు, మరి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక తర్వాత అందరి పరిస్థితి ఏంటి స్వామి అని అడిగితే అప్పుడు ఈ స్తోత్రాన్ని రచించి ఈ స్తోత్రాన్ని ఎవరైతే చక్కగా చదువుతారో వాళ్ళ కష్టాలంతా కూడా, వాళ్ళ కర్మఫలాలు కూడా తగ్గుతాయి అని స్వామి సెలవిచ్చారంట. ఈ విషయం ఏదైనా నిరూపణ ఉండాలి కదా, రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తారనమాట. అది వాళ్ళకి అందిన మాటలే కానీ వాళ్ళకి కావాల్సిన చెప్పింది కాదు. అయితే మేము కరంజాలు ఒకసారి రాధాస్వామిని ఉన్నారు, ఆయన మన కుత్తాలం పీఠాధిపతి స్వామి వారి శిష్యుడు అనమాట ఆయన. అప్పుడు ఆ రాధాస్వామి చాతుర్మాస దీక్ష చేయడానికి అక్కడికి వెళ్తే, మేము కరంజాకి వెళ్తే అప్పుడు ఒక ఆవిడ హైదరాబాద్ నుంచి ఒక ప్రిన్సిపల్ అంటే ఆవిడ వచ్చి అందరూ సత్సంగంలో ఈ మాట స్వామి వారికి చెప్తూ ఉంటే నేను వినడం జరిగింది అనమాట. ఇదంతే తప్ప నా సొంత కవిత్వం కాదు, నేను సొంతంగా చెప్పుకుంది కాదు. అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, అది ఎంత మహిమగలది తెలుసా అమ్మ, చాలా మహిమగలదని వాళ్ళు చెప్పుకుంటుండే విన్నాను. అప్పుడు అది చదవడానికే నాకు చాలా కష్టం అనిపించేది. నాకు కూడా ఏనాటి నుంచో వచ్చిందనమాట ఈ స్తోత్రం. కానీ అది చదవాలంటే అక్షరాలు చూస్తేనే నాకు చాలా భయం వేసేది. అయితే కాదు, దీన్ని ఏమైనా సరే నేను నేర్చుకోవాలి, ఇంత మహిమగలదా, అంటే నాకు కష్టాలు పోగొట్టుకోవాలి, దీంతో నేను చదవలేదు. ఏదైనా సరే మన ఫలం వచ్చేయాలని కాదు, మనం చదువుతూ ఉంటే దాన్ని బట్టి అదే మనకు ఆ యొక్క ఆ ఫలితం వస్తుంది అనేది నా నమ్మకం అనమాట. స్వామి ఇస్తారు, మనకి ఎందుకు ఇవ్వరు అని చెప్పి నా తప్పనమాట. అయితే అక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు, ఒక ఆమె చెప్పారు. ఏమని చెప్పారంటే ఆమె చెప్తూ ఉన్నారు ఆ స్వామికి,
బొంబాయిలో ఒక ఒక అంటే ఒక భార్యాభర్తలు ఒక ఫ్యామిలీ ఉండేదంట. ఆవిడకి పిల్లలు లేరట. పిల్లలు లేకుంటే అంటే గర్భసంచి కూడా ఏదో పుండుబడి డాక్టర్ అన్నారంట, అమ్మ పిల్లలు నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పారట. అయితే సరే పాపం వాళ్ళ మామగారు వాళ్ళ ఇంట్లో అందరూ చాలా బాధపడ్డారంట. ఆ గర్భసంచి కూడా తీసేశారంట. ఆవిడ ఎంత విచిత్రం అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎంత విచిత్రమైన జరుగుతాయి అని అనిపిస్తుంది అనమాట. గర్భసంచి పుట్టేసి ఇంకా బిడ్డలు పుట్టే ఇదే లేదు కదా. ఆవిడకి అట్లా అయిపోతే తర్వాత బాగా ఏడ్చుకుంటూ ఇంట్లో బాధపడుతూ ఉన్నారట ఆ దంపతులు. అయితే వాళ్ళ మామగారు స్వామిని అంటే విశ్వాసం అండి, విశ్వాసం అంటే గర్భసంచితో కూడా పని లేదు అనిపిస్తుందండి నిజానికి. ఆయన రోజు 108 రోజులు ఏం జరుగుతుందో చూద్దాం, ఆ దత్తాత్రేయుడు ఏం చేస్తాడో చూద్దాము అనేసి ఆయన రోజు కూర్చొని 108 సార్లు ఈ స్తోత్రాన్ని పఠించారంటండి. కొన్ని రోజులు జరుగుతూ ఉంటే ఆవిడ వామిటింగ్స్ ఎత్తిందండి. ఆవిడ ఆయన కోడలు. అప్పుడు వామిటింగ్ ఎట్టేటప్పటికి ఏంటి బాగలేదని ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే షీఈస్ ప్రెగ్నెంట్ అన్నాడంట డాక్టర్. ఇది ఎలా సంభవం అమ్మా, ఆపరేషన్ చేశాం కదా, ఎలా సంభవం, అసలు ఏం జరిగింది అని అన్నారట. అప్పుడు ఏమోనండి మాకు తెలీదు, మా మామగారు తెల్లవారుజామున లేసి ఏదో చదువుతున్నాడు, ఏదో స్తోత్రం కూడా తెలియదు, ఏదో ఒక పూజ చేసుకుంటున్నాడని మాకు తెలియదు, అంతవరకే తెలుసు అని చెప్పిందంట. అప్పుడు ఆవిడ చక్కగా ఒక అందమైన బిడ్డకి జన్మనిచ్చిందంట. ఇప్పుడు వాళ్ళు అన్నారు, ఈ స్తోత్రం మామూలు స్తోత్రం కాదమ్మా అని అన్నారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. వాళ్ళు చెప్తూ ఉంటే అరే ఇంతటి మహిమగల స్తోత్రాన్ని నేను ఎన్ని రోజులు వదిలేసాని అనిపించింది అనమాట. ఇంకా ఆ రోజు నుంచి ఇది ఎన్నో సంవత్సరాలు అయింది. ఆ రోజు నుంచి నేను ఈ స్తోత్రాన్ని నేను కూడా నాకు కుదిరినప్పుడు అంతా 108 సార్లు చేసుకుంటూ ఉంటాను. 108 సార్లు ఎంతసేపు పడుతుంది, ఒక గంట సేపు పడుతుంది అనమాట. ఆ గంట సేపుని చక్కగా ఆ స్తోత్రాన్ని పఠించేదాన్ని అనమాట. ఆ స్తోత్రం ఎలా ఉంటుందంటే శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశ హరిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే త్వం నో మాతా త్వం పితా తోదిపస్త్వం త్రాతా యోగక్షేమ కృత్ సద్గురుత్వం త్వం సర్వశం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే పాపం తాపం వ్యాధిమాదిం చ దైన్యం భీతిం క్లేశం త్వం హరాసు తదన్యం త్రాతారం నో వీక్ష ఈశాస్తజూతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే నాన్యాస్త్రాతన పిదాత న భర్త త్వతో దేవత్వం శరణ్యో కహర్త కూర్వాతే అనుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ధర్మే ప్రీతిం సన్మతిం దేవ భక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం భావాశక్తిం చ కిలానందముక్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. ఇది చదవాలంటే అంటే నాకు ఆ శ్లోకం చూడగానే విపరీతం భయం వేసేది. అమ్మో ఎన్ని ఒత్తులు ఉన్నాయి, అమ్మో చాలా కష్టమేమో చదవడానికి అని నేను కూడా భయపడ్డానండి. ఇది నేను చదివి అంటే ఒక 12 సంవత్సరాలుగా నా చేతికి వస్తే అప్పటి నుంచి చదువుతున్నాను అనమాట. ఈ లీల తెలిసినప్పటి నుంచి చదువుతున్నాను. అంటే ఏదో ఒక లీల మనకి హత్తుకోవాలి, అప్పుడే మనం నమ్ముతాం దేవుణ్ణి కదా నిజంగా మాట్లాడితే. అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువుతూనే ఉన్నానండి నిజంగా. అంటే దీనికి ఎందుకు చెప్తానంటే భగవంతుడి మీద కేవలం మనకి నమ్మకం, విశ్వాసం, భక్తి, శ్రద్ధలు కంపల్సరీ ఉండాలండి. ఇది చదివేశాను కదమ్మా నాకు ఏ కష్టాలు పోలేదే అని అనకూడదు. భక్తితో శ్రద్ధతో మనం చిన్న రాయిని పెట్టి పూజించిన దేవుడు అంటే నా దేవుడే అవుతాడండి. అంతే తప్ప ఎంత దేవుడి ముందు కూర్చొని మనం ఎన్ని అష్టోత్తరాలు చేసినా, ఎన్ని బంగారు పూలతో పూజ చేసినా, ఎంత పారాయణ చేసుకున్నా మనకు అక్కడ ఏమీ రాదు. ఎందుకు? అక్కడ మనకు భక్తి శ్రద్ధలు విశ్వాసం అనేది మనకి ముఖ్యం అండి. కాబట్టి మీ భక్తి శ్రద్ధలతో ఈ పని నాకు ఎందుకు చేయవు స్వామి, చేసి తీరుతావు అని కష్టంతో అంటే భక్తితో శ్రద్ధతో ఆ స్వామిని ఆర్తితో వేడుకుంటే తప్పకుండా మన పనులు ఎంత కష్టమైన పనులైనా అవుతాయి. మరి నిజంగా ఒక గర్భసంచి లేని ఆవిడికి మరి ఎలా సాధ్యమైందండి?
ఎలా ఆ బిడ్డ పుట్టారండి? ఇది వాస్తవంగా ఆ స్వామితో ఒక ఆవిడ చెప్తూ ఉంటే నేను స్వయంగా విన్న మాటలండి. అది కూడా వాళ్ళు పెద్ద పెద్ద బుక్ రాయాలనుకున్నారు, మరి రాశారో వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఎన్నో లీలలు జరిగాయంటండి ఈ స్తోత్రం లాగా. అలాగే సిద్ధమంగళ స్తోత్రం లాగే ఈ స్తోత్రాన్ని కూడా ప్రతిరోజు మనం చదువుకుందామండి. ఎందుకంటే మీకు వస్తుంది యూట్యూబ్ లో ఆపద్వార కష్టోత్తర స్తోత్రం అంటే వస్తుంది. దాని లేదంటే మీకు ఎప్పుడైనా ప్రింటింగ్ కావాలన్నా కూడా మీకు ఎక్కడైనా దొరుకుతాయండి, దాన్ని మీరు తీసుకొని ప్రింట్ అయినా చేయించుకోవచ్చండి. కాబట్టి మీరు చక్కగా లేదు ఏ దత్త గ్రంథాల్లో కూడా ఆ యొక్క స్తోత్రం ఉంటుందండి. కాబట్టి ఈ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ పఠించవలసిందిగా కోరుకుంటున్నాను. జై గురుదేవ దత్తకి జై, జై గురుదేవ దత్తకి జై, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ లీలని మీ అందరితో పంచుకోవాలని ఈ చిన్న యూట్యూబ్ లో చేశానండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్.